ఈరోజు రైతు బజార్ని సందర్శించడం జరిగింది. ఉదయం నుంచి రైతు బజార్లో ఉన్నటువంటి రైతు సోదరులు, అలాగే కాయగూర కొనుక్కోవడానికి వచ్చినటువంటి సోదరులతో కలిసి జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ రైతు బజార్ని ఏర్పాటు చేసిన ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వినియోగదారులకి ధరల విషయంలో ఆ రోజున మంచి ఆలోచన చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు బజార్ల వల్ల చాలామంది చాలా ఉపయోగపడింది. రైతులు వచ్చి నేరుగానే ఇక్కడ వాళ్ళ చాలా పొలాల దగ్గర నుంచి వాటిలో మూటలు కట్టుకుని ఆర్టీసీ బస్సులో ఉచితంగా తీసుకొచ్చి రైతు బజార్లో అమ్ముకుని మంచి రేటుకు వాళ్ళకి వచ్చేది. అలాగే వినియోగదారులు కూడా స్వచ్ఛమైనటువంటి కూరగాయలు నేరుగా దళారులు లేకుండా రేట్లు కూడా చాలా తక్కువగా వాళ్ళకి వచ్చింది. కానీ ఇవాళ కాన్సెప్ట్ మొత్తం కూడా మారిపోతూ ఉంది. ఈ ప్రభుత్వం రెంట్లు పెట్టేసి అద్దులు పెట్టి దానివల్ల ఆ ఖర్చు వినియోగదారులమే పడుతుంది. సరైనటువంటి మౌలిక వస్తువులు లేవు. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు షాపులన్నీ కూడా ఒకరి దగ్గర వాళ్ళకి అడ్డంగా పెట్టించేశారు. అవసరమైతే ఇంకొక మార్కెట్ని ఏర్పాటు చేయాలి. అట్లా కాకుండా ఎండలో పడి వానలో పడి సరైనటువంటి మౌలిక వస్తువులు లేక వాష్రూమ్స్ లేవు. మరి ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్తారు? ఇవన్నీ కూడా సరైనటువంటి నిర్వహణ లేదు. పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. మేమైతే మచిలీపట్నంలో ఉన్నటువంటి పాపులేషన్ ఆలోచన చేసి ఇంకొక రైతు మార్కెట్ను కూడా చింతచెట్టు ఏరియాలో ఏర్పాటు చేస్తే దాన్ని పూర్వంగా షెడ్లు వేసాం, ఆపరేషన్స్లోకి వచ్చినాయి. వినియోగంలోకి వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ దాన్ని క్లోజ్ చేశాం. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిత్యం రాత్రులు మద్యం కానీ అక్కడ జరగని సంఘటనలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 175 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్, అలాగే ఇన్ఛార్జెస్, ముఖ్యమైన నాయకులన్నీ కూడా అందరూ కూడా పిలిచి ఒక దిశ నిర్దేశించడం జరిగింది. ఎలా ప్రజల్లోకి ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని నిత్యం ఇంకా పెరిగిపోతూ ఉంది. ఇవాళ వాలంటీర్లు పెట్టుకుని వాలంటీర్లు మళ్ళీ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు వాడుకునే కార్యక్రమాలు ఇవాళ ఏదైతే ఓటుకు సంబంధించినవన్నీ కూడా ఈ వర్క్షాప్లో చర్చించడం జరిగింది. ఈ ఓటర్ వెరిఫికేషన్స్ కానీ ఓటర్కి సంబంధించినటువంటి 85 సంవత్సరాల నుండి పోలింగ్ స్టేషన్కి వచ్చి పోల్చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఓటర్కి కూడా ఇంటికి వచ్చి నేరుగా పోల్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి ఆలోచనతో ఇవాళ అన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలని చెప్పి నేను వర్క్షాప్లో దిశ నిర్దేశిస్తూ 175కి 175 కాన్స్టిట్యున్సీలు గెలుచుకోవాలనేది 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్ అభ్యర్థులు గెలిపించుకోవాలనేది ఇవాళ జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి కలిసి ముందుకెళ్లాలని చెప్పి నిన్న దిశ నిర్దేశించడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ చాలా పాజిటివ్ వేవ్స్ కనపడతా ఉన్నాయి. ఎవరు చూసినా కూటమి రావాలా, జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఎవరైనా సంతోషిస్తారు. కానీ ఇలా చేయకుండా వాటిని చెడగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల దగ్గర నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా, ఆశీలు కానీ ఎలాంటివి కూడా వసూలు చేయకుండా వాళ్ళందరికీ కూడా నేరుగా వినియోగదారులకి ప్రజలకు అమ్ముకునే విధంగా పూర్తి స్థాయిలో తక్కువ ధరకు ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. కాకుండా అలాగే వచ్చినటువంటి వినియోగదారులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తామని కూడా తెలియజేస్తూ మరి రెండో మార్కెట్ అవసరమైతే అక్కడ కూడా అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసి మా పండింగ్లో తీసుకొస్తాం. భవిష్యత్తులో వీళ్ళు తెచ్చుకున్నటువంటి కూరగాయలు అవసరమైతే స్టోరేజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఒక చక్కటి కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసి అటు వినియోగదారులకి స్వచ్ఛమైనటువంటి పంట వస్తుంది, స్వచ్ఛమైనటువంటి కాయగూరలు వస్తాయి, రైతులు కూడా నష్టపోయే పరిస్థితి లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. అవసరమైతే దీన్ని ఎక్స్టెండ్ చేయాలని కూడా ఆలోచన చేస్తాం జరుగుతుంది. ప్రజలు కూడా ఆలోచన చేసి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతాం.